There are three major updates in this video and one big surprise. First thing I want to do with you all people is 9 years గా వెయిట్ చేస్తున్న మూమెంట్ కోసం ఇంటర్వ్యూ పిలిచి చేస్తామని చెప్పి నమ్మించి ఆడకు వచ్చిన తర్వాత ఇది నా బ్యాంక్ డీటెయిల్స్ అండ్ యూపీఐ ఐడి అండ్ నా ఫోన్పే రిజిస్టర్డ్ నెంబర్. ఏజూర్ అంటే నేను కాదు మనం అని చెప్పి మాట్లాడే ఈ ఏజూర్ అనే క్యారెక్టర్ ఫిల్మ్ ఛాంబర్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. అరే మీకు ఏ మాత్రం సిగ్గు శరం ఉన్నా కూడా పీకనీక ఉన్నారు సినీ పెద్దలు పరిశ్రమ పెద్దలు అనుకుంటా ట్యాగులు వేసుకొని అవి చూపి నేనే కొట్టించుకుంటా. ఒకవేళ లేకపోతే నేను కొట్టొచ్చాను నిన్ను. మాకు లేవా ఎడంకాలు వాటికి లేవా చెప్పులు. ఏమనుకుంటున్నారా మీరు? అంటే డబ్బులు ఉంటే మీరు ఏమైనా చేస్తారు, ఎంతనా మాట్లాడతారా, ఎట్టొచ్చినట్టు మాట్లాడతారా, నేను హెల్ప్ చేస్తాను అని. ఐ వాస్ లైక్ నీకు ఎవరో కూడా తెలియదన్నా నీకు, యూ నెవర్ స్పోక్ విత్ మీ. ఇది కూడా చెప్పొద్దు అన్నాడు యాక్చువల్లీ. బట్ ఐ వాంటెడ్ పీపుల్ టు నో దెర్ ఆర్ గుడ్ పీపుల్ అని. అండ్ కొందరు ఆల్రెడీ ఇంతకుముందు మంచి ఫ్యామిలీ చేసిన దౌర్జన్యాలని అరికట్టని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బుద్ధి చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే కూర్చొని మాట స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని పక్కన పెట్టేసి 45 minutes to 1 hour కూర్చొని మాట్లాడి మొత్తం విని చెప్పు అని చెప్పి వేరే ఒక మనిషిని పెట్టి హాయ్ ఎవ్రీవన్, ఇదేంటర్ అడ్వర్టైజ్మెంట్ లాగా వస్తాడు వెళ్ళిపోతాడు అని. I can understand. There are three major updates in this video and one big surprise. And obviously మనోజ్ అన్న గురించి మనం లాస్ట్లో మాట్లాడదాం బికాస్ అది కొంచెం లెంతీ టాపిక్. ఓవరాల్గా ఎక్కువ లెంత్ లేకుండా అన్ని పాయింట్స్ కవర్ అయ్యేలా చూస్తాను. బట్ డార్లింగ్ మనోజ్ అన్న గురించి మాట్లాడే ముందు ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు డూ విత్ యూ ఆల్ పీపుల్ ఇస్ 9 yearsగా వెయిట్ చేస్తున్న మూమెంట్ కోసం. సో సిల్వర్ ప్లే బటన్ 9 సంవత్సరాల కష్టం, 9 సంవత్సరాల వెయిట్. అంటే నేను ఇప్పుడు చూసిన సిల్వర్ ప్లే బటన్ అన్బాక్సింగ్ అన్నిట్లో వాళ్ళు వచ్చి బాక్స్ ఇలా ఓపెన్ చేసి ఓ మై గాడ్ అనుకుంటా. బట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ దట్ సర్ప్రైజ్ విత్ యూ పీపుల్. అందుకే వాడు ఇచ్చిన ఆ ప్యాకింగ్ కవర్ కూడా ఇంకా ఓపెన్ చేయాల. ఇట్ ఈస్ ఆల్రెడీ సీల్డ్. సి దీనిలో ఏముంది, ఇది వచ్చి కూడా ఆల్మోస్ట్ లైక్ 2 weeks అవుతుంది. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ పీపుల్ బికాస్ యూ పీపుల్ గేవ్ మీ దిస్ థింగ్. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. క్రియేటర్కి ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది యూల్ అండర్స్టాండ్ ఓన్లీ వెన్ యూఆర్ ఎ క్రియేటర్ డార్లింగ్స్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ యూ పీపుల్ బికాస్ యూ ఆర్ మై స్ట్రెంగ్త్, యూ వేర్ మై స్ట్రెంగ్త్ అండ్ యూ ఆర్ అండ్ యూ విల్ బీ మై స్ట్రెంగ్త్. బలంగా ప్యాక్ చేశారు. Non-negotiable instrument. Vijay Chandra has 2 kgs అంట వెయిట్ దింది. ఓకే, యూట్యూబ్ డిపార్ట్మెంట్. అయ్యో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను ఇదంతా. నేను ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం మచ్ బికాస్ మనం ఆడుకోవాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి. ఈ ఎట్రా ఓపెన్ చేసేది? నార్మల్గా ఎంత పద్ధతిగా ఓపెన్ చేయను నేను ఏదో గిఫ్ట్ అన్నా కూడా. బట్ దిస్ వన్ ఇస్ అ ప్రెషియస్ వన్, అందుకే జాగ్రత్తగా ఓపెన్ చేస్తాను నేను. అంటే ఇది జాగ్రత్తరా అంటే నేను మామూలుగా ఎట్లా ఓపెన్ చేస్తాను, యూ కెన్ ఇమాజిన్. అది కదిలింది చూడాలి. ఇప్పుడు దాకా అంతా సైలెంట్గా ఉండింది. నేను వీడియో చేసుకునేటప్పుడు కొంపలు అంటకు మాత్రం తేడస్తాను ఎవరో బుడ్డిది. ఎందుకే ఏడిపిస్తాను? ఓపెన్ మేము మొత్తం చింపేయాలి ఉంది నాకు. కానీ బాక్స్ జాగ్రత్త పెట్టుకోవాలని కూర్చోను నేను. ఈ అమ్మ రావట్లేదు ఇది ఎట్రా. ఓకే ఓకే, అది స్పెల్లింగ్ మిస్టేక్ కూడా చచ్చిపోతాను నేను. There is something this. Congratulations on your subscriber milestone. We are honored to take part in recognizing your achievement and want your experience to be exceptional. This award is inspected and packaged with great care by Rick. Thank you, Rick. If your award was damaged during shipping or if you have any questions, please contact us. YouTube creator societyawards.com. Society Awards. I'll keep this safe, Rick. Thank you. And we know that you'll definitely remember you are 1 lakh subscriber. Unfortunately, in this battle, no, I was outside. But still, thank you if you are watching. Yeah, of course you will be watching, but thank you for that. So finally I have found you while searching YouTube. I learned about you through a friend, or maybe you showed up recommended video. No matter how they come to your channel, your audience stayed and their numbers increased because of you and the community you have built. Thanks a lot. We are proud to honor your impressive milestone of reaching 1 lakh subscribers with the Silver Creator Award. Congratulations. Thanks a lot. We know that you have many more stories to share with your community, and we know your fans can't wait for you to amaze them even more with your commitment and creativity. Definitely thanks. So keep creating, keep building. We can't wait to see what you'll do next, and we are here to support you along the way. And who knows, when you reach your 1 million subscriber, we may just write to you and ask, do you remember your 1 lakh subscriber? Yours sincerely, Neil Mohan. Indian YouTube CEO. Thank you. Here the darling, beautiful darling is people. Here is the beautiful darling.
థ్యాంక్స్ అలాట్ ఫర్ దాట్. తీసుకుందాం చేతిలోకి. Recognize your team, share recognition by your team, purchase personalized creator awards. Some super item. So people, finally after 9 years of struggle, fight, battles, videos, entertainment, everything, thanks a lot for that. And yeah, let's get into the topic. I'm sorry I'm taking a lot of time. ఇది చేతిలో ఉన్నంతకాలం నాకు నవ్వు అలాగే ఉంటుంది ఫేస్ మీద, బికాస్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ ఎంకరేజ్మెంట్. బట్ జరిగిన విషయాలు, ఈ గ్యాప్, దీంట్లో నేను పడ్డ ఫైట్, ఆల్మోస్ట్ మోర్ దాన్ 2 monthsగా నేను చేస్తున్న ఈ స్ట్రగుల్ అండ్ ఈ ఇంటర్వ్యూస్, వీటిలోనే జరిగిన ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ షేర్ చేయాలి అంటే దీన్ని కొంచెం పక్కన పెట్టాలి. బికాస్ ఎన్ని కష్టాలు ఉన్నా దిస్ గివ్స్ మీ ఎ స్మైల్ బికాస్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్. సో ఇది కొంచెం పక్క పెడదాం. ఒక పెద్ద మీడియా ఛానల్ అన్న, నేను ఇంటర్వ్యూస్ ఇస్తుంటే నువ్వు ఎందుకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు, అసలు నువ్వు ఇచ్చే ఇంటర్వ్యూస్ అనేవి నీ సమాధి పైన నువ్వు పెట్టుకునే ఇటుకలు, ఒక్కొక్క ఇటుక నీ సమాధికి నీ చావుని అంత దగ్గర చేస్తుంది నీకు. సో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేసి డెత్ వార్నింగ్లు ఇస్తున్నారు. అరే నువ్వు మీడియాగా ఉండి ఈ అన్యాయాన్ని అరికట్టాల్సినవి, నువ్వు నా ఇంటర్వ్యూస్ అనేవి నా చావుకి నా సమాధి పైన ఇటుకలో ఉంటున్నావు అంటే నేను ఏమనాలి? అరే నీకు వచ్చి నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాను అంటే నా దగ్గర ఛానల్ లేకనా, నేను చెప్పలేకనా జనాలకి? ఓన్లీ అండ్ ఓన్లీ బికాస్ మీడియా కంటూ ఒక రెస్పెక్ట్ ఉంది, వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అన్న ధైర్యంతో వీళ్ళు మాట్లాడతారు అని నేను వీడియో చేసి నా మెయిల్ ఐడి ఇస్తే టిల్ డేట్ నాకు ఒక్క సింగిల్ మెయిల్ రాల. నా గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసిన TV9, NTV వీళ్ళందరూ నేను క్వశ్చన్ చేస్తుంటే NTV నుంచి నాకు కాల్ వచ్చింది, సార్ మీ ఇంటర్వ్యూ కావాలి సార్ ఈ విషయం పైన మాట్లాడడానికి అని. నేను క్వశ్చన్ చేశాను, నా ఫోటోలు వేసి వ్యక్తిగత జీవితాన్ని చర్చకు పెడతారు చంద్రహాస్ అని తమిళ పెట్టింది మీరే కదా సార్, అప్పుడు తెలియదా మీకు? నిజాలు మాడమని చెప్పి నేను ఆల్మోస్ట్ 4 నెలల ముందు మాడాను, అప్పుడు తెలియదా మీకు అని అడిగితే అంటే విషయం మా వరకు రాలేదండి. విషయం మీ వరకు రాలేదు. 36 ఇంటర్వ్యూలు, 36 ఎందుకు కట్టుతానంటే ఇంకో 5-6 ఉన్నాయి, వాళ్ళు 2 days టైం ఇవ్వండి మేము పబ్లిష్ చేస్తామని చెప్పారు. లేటెస్ట్ అది కూడా. ఈ 36 ఇంటర్వ్యూలు ఇచ్చిన వాటిలో పబ్లిష్ అయింది 8-9 మాత్రమే. నాకు అస్సలు మొహమాటం లేదండి. నేను రోడ్డు మీద కూర్చోన్నాను అని చెప్పిన తర్వాత కూడా నేను మీకు సాయం చేస్తాను, హెల్ప్ చేస్తాను, మీరు రండి మనం ఇంటర్వ్యూ చేద్దామని పిలిపించి, నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నానండి, ర్యాపిడో కూడా నాకు వేరే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, నా సబ్స్క్రైబర్ నాకు డబ్బులు ఇస్తున్నాడు అని చెప్తే అయినా సరే అన్ని తెలిసి కూడా పిలిపించి ఇంటర్వ్యూ తీసుకొని మాట్లాడి, చిన్న పెద్ద వాళ్ళకి వ్యూవర్షిప్ ఉందా లేదా, వాడి సబ్స్క్రైబర్లు ఉన్నారా లేదా, నథింగ్. మీరు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నేను పబ్లిష్ చేసేది 8-9. అడిగితే అయ్యో మా వాళ్ళు వద్దంటున్నారండి. మరి ఎందుకన్నా పిలిచినావు ధైర్యం లేనప్పుడు? నా డబ్బులు కాదు అవి, వేరే వాళ్ళ డబ్బులు అవి. నేను ఎవరిని అడగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను అడిగి తీసుకొస్తున్నాను తెలిసిన తర్వాత కూడా పిలిపించి మాట్లాడి 1-2 గంటల సేపు కూర్చొని ప్రతి విషయాన్ని నేను చెప్పిన తర్వాత అప్రూవల్ రాలేదు అని చెప్పి ఆపేస్తే ఎంతవరకు న్యాయం అది? మొమాట లేకుండా నేను మొత్తం ప్రతి ఒక్కరి పేరున మాట్లాడతాను. నేను చూడండి, ఇప్పుడు ఐ టెల్ యు ద నేమ్స్. నేను ఇంటర్వ్యూ ఇచ్చింది, నాకు భయం ఎందుకు, నేను పోయి మాడినా కదా. వీళ్ళందరి దగ్గర నా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. నన్ను ఇంటర్వ్యూ కావాలి అని అడిగి అతను రెస్పాండ్ అవ్వకుండా ఉన్న వాళ్ళని పక్కన పెడదాం. ఇంటర్వ్యూ పిలిచి చేస్తామని చెప్పి నమ్మించి ఆడకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకొని పబ్లిష్ చేయని వాళ్ళు, చేసిన వాళ్ళు అందరి పేర్లు చెప్తాను నేను ఇప్పుడు. దాంట్లో ఎన్ని పబ్లిష్ అయ్యాయి అనేవి జనాలకి అర్థమవుద్ది. సో ఫస్ట్ వన్, సుధీర్ టాక్స్. థ్యాంక్స్ అలాట్ బ్రదర్. వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియోస్ దట్ ఐ హావ్ ఎవర్ డిడ్. ఐ డ్రీమ్ మీడియా, వైల్డ్ వుల్ఫ్, థింక్ ఆంధ్ర, ట్రీ మీడియా, క్యూబ్ టీవీ, E96 మీడియా, పాప్కార్న్ మీడియా, హిట్ టీవీ, బిగ్ టీవీ, విక్రమ్ టీవీ, అదాన్ మీడియా, శశి టీవీ, DC ఛానల్, లియో టీవీ, వల్లీ న్యూస్, సుమన్ టీవీ, వేదాంత్ మీడియా, మనం టీవీ, డైల్ న్యూస్, RTV అండ్ ఐరా మీడియా. ఇవి కాకుండా ఇంకో 6 ఉన్నాయి అండ్ అవి కూడా పబ్లిష్ చేస్తాను అన్నారు. అండ్ పిలిచిన వాళ్ళలో యోయో టీవీ, తెలుగు వన్, మాగ్నా టీవీ, 100 టీవీ, శివ స్టూడియోస్, SS మీడియా, తెలుగు రాజ్యం ఛానల్. ఇప్పుడు వీటిల్లో ఎన్ని పబ్లిష్ అయ్యాయి, ఎన్ని ముందు తీసుకెళ్లారు? మీరు చేయలేనప్పుడు ఎందుకు పిలిచారు? మీకు మీ రీజన్స్ ఉంటాయి, మేము వాళ్ళతో ఫైట్ చేయలేము, గమ్మునే ఉండండి కదా. అప్పుడు నేను రోడ్లో కూర్చోన్నానన్నా, అప్పు తీసుకొని వస్తానన్నా ఇంటర్వ్యూస్కి అని చెప్పిన తర్వాత కూడా మీరు పిలిపించి చేయడం కరెక్ట్ కాదండి. నాకు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత తెలిసింది, ఆల్మోస్ట్ లైక్ 15-16 ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత దే టోల్డ్ మీ లైక్, ఇంటర్వ్యూస్కి పిలిచేటప్పుడు నువ్వు డబ్బులు లేవని ఎందుకు అంటున్నావు, వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా ఇంటర్వ్యూస్కి అని. ఇప్పుడు దాకా వచ్చిన ఏ ఒక్క ఇంటర్వ్యూ కూడా నేను ₹1 తీసుకుని లేదండి. అడగండి ఎవరినన్నా మీరు. నాకు అవసరం లేదన్నా, నాకు మీరు సాయం చేద్దామని ముందుకు వస్తున్నారు, నాకు మీ డబ్బు సొంత లాభాల కోసం వస్తున్నారు, దేనికోసం వస్తున్నారు ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ప్లాట్ఫామ్ కోసం 8 monthsగా 9 monthsగా నేను ఫైట్ చేస్తున్నాను అన్నప్పుడు నేను ప్లాట్ఫామ్ ఇస్తాను అంటే ఐల్ బీ థ్యాంక్ఫుల్. బట్
అది తెలిసి కూడా నువ్వు పిలిచి చేయట్లేదు అనేది కరెక్ట్ కాదండి. ఐ రిక్వెస్ట్ యూ టు పబ్లిష్ ద వీడియోస్ ప్లీజ్. అండ్ ఇదంతా స్టార్ట్ అవడానికి సుమన్ టీవీ హర్షిని గారు థ్యాంక్స్ అలాట్ అండి. మీరే మెసేజ్ చేసి నేను ఈ ప్లాట్ఫామ్ ఇస్తాను రా అని చెప్పి మీరు నాకు హెల్ప్ చేయడం వల్లే నా ఫైట్ అనేది ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. అండ్ దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఎవరు అంటే ఐ డెఫినెట్లీ టెల్ సుమన్ టీవీ హర్షిని గారు. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్ ఫర్ దాట్. అండ్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్, అరే 8 నెలలుగా మీలో ఒకరిని కొడుతున్నారు, ఎవరు మాట్లాడరా అంటే ఎవరు మాట్లాడలేదు. అన్నయ్య అని దొరికిన వాళ్ళు పక్కన వాళ్ళు చూస్తున్నారు. తినడానికి డబ్బులు లేకుండా కూర్చోనరా అంటే కనీసం తిన్నావా అన్నయ్య అని అడిగిన వాళ్ళు లేరు. డబ్బులు వద్దులే అన్న, మాట సాయం కూడా లేదా? ఏమో, ఇట్స్ ఓకే నో ఇష్యూస్, ఐ విల్ ఫైట్. మీరు నాకు చేసినా చేయకపోయినా ఇట్స్ ఓకే. నాకు తెలుసు నేను ఒంటరిగా అవుతాను అనేసి, కానీ ఎవరన్నా తోడొస్తారేమో అని ఒక ఆశతో ఫైట్ చేస్తా అన్నా. బట్ రారు అర్థమైన తర్వాత ఇట్స్ ఓకే అని మొండిగా రాయి చేసుకొని ముందుకు పోతున్నప్పుడు ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ తనే మెసేజ్ చేసి హీ వాస్ లైక్ ఇది అన్యాయం అన్న. అది సుధీర్ టాక్స్ వీడియో అయిన తర్వాత హీ వాస్ లైక్ తప్పన్నా, ఇది ఇంత ఒక మనిషిని ఇంత బాధపెట్టడం కరెక్ట్ కాదు, అది తప్పుని ప్రశ్నించిన దానివల్ల ఇలా టార్చర్ పెట్టడం కరెక్ట్ కాదు, ఐ విల్ స్టాండ్ విత్ యూ అని చెప్పి ముందుకు వచ్చి వీడియో చేశాడు. మామ ఎటువంటి దేశంలో మనం బతుకుతున్నాం రా నిజంగా. గత 9 నెలలుగా, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 9 నెలలుగా ఒక అన్న సఫర్ అవుతుండు అనుకొని ఒక వీడియో చేస్తే ఎటువంటి రెస్పాన్స్ లేదు. అన్న కూడా ఒక క్రియేటర్. దాని తర్వాత తన వీడియోస్ చూసి రామాబాయ్ రెస్పాండ్ అయ్యాడు. సో మంచు విష్ణు అన్న, చంద్రహాస్ బ్రో ఇచ్చిన ఇంటర్వ్యూస్ చూసామన్నమాట. చాలా ఇంజస్టిస్, ఇంకా చాలా అన్ఫేర్ అనిపించింది అనమాట. ఎందుకంటే మీలాంటి పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక నార్మల్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్, స్మాల్ కంటెంట్ క్రియేటర్ మీద ఇంత ఎవర్షన్ చూపించడం, ఇంత హేట్రెడ్ చూపించడం, ఇంతలాగా తొక్కేయాలనుకోవడం. థ్యాంక్స్ అలాట్ ఫర్ యూ బోత్. అండ్ ఇక్కడన్నా ఇప్పటికన్నా ఇంత జరిగిన తర్వాత మీరు నాకు సపోర్ట్ చేయొద్దన్నా, నా సైడ్ తీసుకోవద్దండి, నాకు సపోర్ట్ చేయొద్దండి, నిజాన్ని మాట్లాడండి కదా, న్యూట్రల్ గా ఉండండి. ఆ న్యూట్రల్ అంటే గుర్తొచ్చింది, ఏజూర్ అంటే నేను కాదు మనం అని చెప్పి మాట్లాడే ఈ ఏజూర్ అనే క్యారెక్టర్ దాని మీద నేను మాట్లాడతా. బట్ ఆయన రెస్పాండ్ అయితే మాత్రమే. స్పెక్యులేట్ చేసి ఈ వ్యక్తి కరెక్ట్, ఈ వ్యక్తి కరెక్ట్ కాదని నేను ఎప్పటికీ చెప్పాను. మన కంట్రీలో లా ఉంది, జుడిషియరీ ఉంది, లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటారు కదా, అది ఊరికనే అనరు. అది ఐ హోప్ ఈ ఎంటైర్ సిచువేషన్ మీద మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పాలనుకున్నది ఒకటే, స్పెక్యులేట్ చేయకండి, ఆల్వేస్ స్టాండ్ ఫర్ వాట్ ఈస్ రైట్, బట్ ఇప్పుడు ఊహాగానాలు నమ్మకండి. నేను వీడియో చేసింది కూడా అందుకే. అసలు ఏం జరుగుతుందో మీకు తెలిస్తే స్పెక్యులేషన్స్ తగ్గుతాయి. దట్స్ అబౌట్ ఇట్. మన నిజానికి ఎంత దగ్గరగా వెళ్ళైతే అంత దగ్గరగా ఉండాలి, అంటిల్ ద హోల్ ట్రూత్ కమ్స్ అవుట్. ఐఎమ్ ఆస్కింగ్ యూ అన్న, ఒక్కరోజు ఈ ఇష్యూ పైన మాట్లాడడానికి అనిపించలేదా నీకు? ఈ 9 నెలల్లో ఒక్కరోజు అనిపించలేదా ఇది అన్యాయం అని? పోనీ సరే న్యూస్ టాపిక్ గానే తీసుకోలే. ఒక సామాన్యుడు ఇది తప్పు అని క్వశ్చన్ చేసిన దానికి వాడి మీద తప్పుడు కేసులు వేసి, వాడి ఫ్యామిలీని అరెస్ట్ చేసి, వాడి వస్తువులని ఇల్లీగల్ గా లాక్కొని వాడు రోడ్డు మీదకి లాగేసి ఒంటరిగా ఒకటి ఫైట్ చేస్తున్నాడే, ఒక్కరోజు అనిపించలేదా నీకు ఇది అన్యాయం అని? నేను మొన్న ఒక రీల్ పోస్ట్ చేస్తే కింద అందరూ నేను ట్యాగ్ చేస్తున్నారే, ఏజూడ్ రెస్పాండ్ అవ్వు అని. మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పడం నేను న్యూట్రల్ గా ఉంటాను, ఆంజనేయ స్వామి గారు మాడిస్తాడు, ఏజూర్ అంటే నేను కాదు మనం. స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో వీడియో చేసి ఇమీడియట్ గా క్యాష్ అవుట్ చేసుకుందాం కాదు, ఆగి ఆలోచించి అన్ని ఫ్యాక్ట్స్ ని ఒక దగ్గరికి తెచ్చి దాన్ని క్లీన్ గా ప్రెజెంట్ చేసి మీ ముందుకు పెట్టాలి. అదే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. లేదా నాకు ఏదైనా కొత్త వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, నాతో మాట్లాడదాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. కమ్ లెట్స్ కనెక్ట్ దేర్ ఆల్సో. మనందరం కలిసి ఎదగాలి, కలిసి పెరగాలి. రైజ్ అబౌట్ జెండర్ ఇన్ఈక్వాలిటీ, రైజ్ అబౌట్ జెండర్ బయాస్, రైజ్ అబౌట్ హేట్. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. నిజాన్ని నిర్భయంగా మాట్లాడదాం. నాలాంటి పిచ్చోళ్ళు నిజం అనుకుంటారు కదన్నా. నువ్వు చేస్తే ఇంకా ఎక్కువ పోద్ది, విషయం జనాలకు తెలుస్తుంది, ఒక అన్యాయం గురించి మనుషులకు తెలుస్తుంది. ఒక దేవుడు సినిమాని బ్లాక్మెయిల్ చేస్తున్నారని తప్పండి అని మాడడం దానికి ఇది చేస్తున్నారు అంటూ మాడుతున్నారు. ఒక్క మాట మాడడం లేదా కన్నప్ప గురించి? ఒక్క ఇష్యూ మాడలేదా నేను ఎప్పుడెక్కడ? ఒక్కరోజు అనిపించలేదా నీకు ఇది మాడాలనేసి? సరేలే అన్న, ఏజూర్ అంటే మనం నైస్. అండ్ ఇందాక నేను మెన్షన్ చేసిన ఛానల్స్లో వేదాంత్ మీడియా అని ఒకటి ఉంది కదా, వేదాంత్ బ్రదర్. హర్షిని గారి ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి తెలియనప్పుడు, ఇంతకుముందు నాకు వేదాంత్ బ్రో పరిచయం ఉన్నాడు కాబట్టి ఐ కాల్డ్, నేను ఫైట్ చేస్తున్నాను, హైదరాబాద్ వచ్చాను అంటే, మరి ఇంకేమి రాష్ట్ర డోగ్రా కదా మాడదాము అని చెప్పి హీ కాల్డ్ మీ. ఇక్కడికి వచ్చిన తర్వాత వీ హ్యాడ్ ఎ టాక్, ఇంటర్వ్యూ అయ్యింది. మిగతా వాళ్ళంతా ఆ రోజు సాయంత్రాన్ని పోస్ట్ చేస్తారు అంటే వేదాంత్ బ్రో టోల్డ్ మీ లైక్ నాకు 4 days టైం కావాలి, దీన్ని ప్రాపర్గా ఎడిట్ చేసి ఐ హ్యావ్ టు టేక్ దిస్ బిగ్ అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ ఇష్యూ. సో నాకు 4 days టైం కావాలి దీని ఎడిటింగ్కి అని. సరే నా నీ ఇష్టం అని చెప్పాను. వేదాంత్ బ్రో గురించి మనం తర్వాత మాట్లాడదాం, బికాస్ చెప్పిన అప్డేట్స్లో వన్ ఆఫ్ ద అప్డేట్ ఇది కూడా కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఆఫ్టర్వర్డ్స్. అండ్ ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, వేదాంత్ బ్రో వీడియో తర్వాత నేను మిగతా ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు హీ గాట్ అ కాల్ సెయింగ్ దట్ ఫిల్మ్ ఛాంబర్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, ఇంటర్వ్యూ తీసుకొని ఈ విషయాన్ని బయట తీసుకోవడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారంట. అరే మీకు ఏ మాత్రం సిగ్గుశరం ఉన్నా కూడా ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్ళని అడగాల్సింది పోయి ఆ నిజాన్ని బయట రాని కూడా కప్పేద్దామని ట్రై చేస్తున్నారంటే మిమ్మల్ని ఎంత దిగజారిపోయారు మీరు, నాకు అర్థం కావట్లేదు. పోనీ మీ ఎవరికి తెలీదా?
మీ ఎవరికి పట్టింది కదా, యూట్యూబర్ ఒకటి తప్పు చేసినాడు అంటే ఇండస్ట్రీ అంతా బయట వచ్చేసి సీఎం రెస్పాండ్ అయ్యేదాకా గోల పెట్టి రెస్పాండ్ అయ్యేలా చేసి వాడిని జైల్లో పెట్టేదాకా వదలలేదు. వాడు ఎదవ పనికిమాల పని చేసినాడు, వాడిని చేసినాడు సరే, కానీ మీలో ఒకడు మిమ్మల్ని రిప్రజెంట్ చేసే ఒకడు పనికిమాల పని చేస్తున్నాడు అంటే ఒక్కడికి మాట జరగలేనప్పుడు ఎందుకంటే పీకే దానికి మాట్లాడతారు? పీకనీక ఉన్నారు సినీ పెద్దలు, పరిశ్రమ పెద్దలు అనుకుంటా ట్యాగులు వేసుకొని. హీ ఈస్ రిప్రజెంటింగ్ ఆల్ ది పీపుల్ కదా యాజ్ అ ప్రెసిడెంట్. దిగమని చెప్పండి మీరు ప్రెసిడెంట్ పొజిషన్ నుంచి. యూ డోంట్ డిజర్వ్ టు బి ఎ ప్రెసిడెంట్ లైక్ దిస్ అని చెప్పి ఆ ధైర్యాలు ఉండవు మనకి. సినీ పరిశ్రమ ప్రముఖులు, సినీ పెద్దలు బొక్క అని మాడుకోవడం. పోనీ ఎవరు ముందుకొచ్చి మాట్లాడలేదా అంటే మాడారు. ఈ దట్ చిట్టి బాబు గాయ్ విత్ ద హెయిర్ ఆన్ ద ఇయర్, ఆయన అరే మీకు మాట్లాడడానికి పాయింట్ లేదు. ఒక ఛానల్ వాళ్ళు డిబేట్కి రండి అంటే అమ్మ మేము రాము ఆయనతో నేను మాట్లాడము. మరి ఆ మాత్రం ధైర్యం లేనోడివి నా గురించి నా వెనకాల మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నేను విత్ స్క్రీన్ షాట్స్, మెయిల్స్ అండ్ ప్రూఫ్స్తో మాడుతున్నా. రమ్మని చెప్తే వెనకాల కూర్చొని నేను మాట్లాడని చూడు. అందులో ఒక అబ్బాయి చంద్రహాసన్ అబ్బాయిని తెచ్చేసి తన మీద కేసు కూడా నడిపించారు. సో ఇప్పటికీ నడుస్తుంది. పోలీసు వాళ్ళు ఇలా తిప్పుతూ ఉన్నారు. ఏం చూసావని బాగలేదంటావు, ఏం తెలిసి బాగలేదంటావు, ఏం చూసావు? ఒక ఫ్రేమ్ అన్న చూసావా? నువ్వు బాగలేదని రాంగ్ ప్రాపర్గా చేస్తాను అలాంటి చెప్పు తీసుకుని ఎడకాల చెప్పు తెగేదాకా కొట్టాలి. ఎక్కడ చెప్పు తెగేదా కొట్టాలి. ఏముందో రాస్తావు, ఏం చూసావని రాస్తావు, ఏం తెలిసి రాస్తావు, సన్నాసి చెప్పు తెగేదా కొట్టాలంటాడు. ఖచ్చితంగా రాయి. నువ్వు విమర్శించు. కన్నప్ప సినిమా గురించి నేను రివ్యూ రాశానంట, ట్రోల్ చేశానంట, దాని గురించి సినిమా గురించి నేను ఎక్కిరిస్తూ మాడానంట, ఆ సినిమాని అనాలిసిస్ చేశానంట, దానివల్ల ఎడంకాలు చెప్తా కొట్టాలంట. ఇప్పుడు నేను అవి చేసినట్టు నువ్వు అన్నావు కదా, అవి చూపి నేనే కొట్టించుకుంటా. ఒకవేళ లేకపోతే నేను కొట్టొచ్చా నిన్ను? మాకు లేవా ఎడంకాలు, వాటికి లేవా చెప్పులు? వయసు మర్యాద ఇచ్చి మాడుతున్నప్పుడు దాని తగ్గట్టు నిలబెట్టుకోవాలి. ఈయనొకడు ఆ గీతాకృష్ణ అనే ఇంకొక ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, అవునండి చేస్తాడు. ట్రైలర్ని బట్టి ట్రోల్ చేయొద్దు అన్నాడు. అభిప్రాయాలు చెప్పడం వేరు, ట్రోల్ వ్యంగ్యంగా చేయడం ఒకటి ముందు చెప్పాను నేను. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నువ్వు ఆ డిఫరెన్స్ పట్టుకుని నీ ఛానల్ దెబ్బ వచ్చింది కదా అని ఇప్పుడు మళ్ళీ రీకూప్ చేద్దామని చెప్పేసి ఆ చంద్రహాసన్ లాంటి 10 మంది అన్నారనుకుంటే నాట్ కరెక్ట్. నయానా భయానాలాగా భుజబలం కూడా ఉపయోగించవచ్చు. ఎందుకు ఉపయోగించామంటే నీకే లేదు అర్థం ఉండదా? ఇప్పుడు నయానా భయానా ఉంటుంది. నయానా చెప్పాడు అయింది లాన్ అబ్యూస్ చేయడం, ఆ తర్వాత భయానా చెప్తాడు, భుజబలం చూపిస్తాడు. ఏమనుకుంటున్నారా మీరు? అంటే డబ్బులు ఉంటే మీరు ఏమైనా చేస్తారు, ఎంతన్నా మాట్లాడతారా, ఎట్టొచ్చినట్టు మాట్లాడతారా? ఇప్పుడు వీళ్ళు మాడుతున్నారు అంటే ర్యాండమ్గా మూవీ ఇండస్ట్రీని రిప్రజెంట్ చేసే ఒకరు బయటకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా వితౌట్ ఎనీ డిస్కషన్స్? ఆ ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన డిస్కషన్స్ ఇవేనా? మీరు బోండి సైడ్ ట్రాక్ చేయండి ఇష్యూని, వాడు ట్రోల్ చేశారు కాబట్టి వాడి మీద యాక్షన్ తీసుకున్నారని చెప్పండి అనేసి చూపించాను కదా ప్రూఫ్స్. అడగతరే నా కొడకల్లారా, మరి ఆయన పాన్ వీడియోలు పెట్టినాను, ఆయన ప్రైవేట్ పార్ట్ చూపించారనేసి కేసులు పెట్టినారు. సిగ్గుసరాలేండి నా కొడకల్లారా, కూర్చొని ఇవి మాట్లాడుతున్నారు మీరు. కొంచెం మన బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి. దమ్ము ధైర్యాలు ఉంటే ఫేస్ టు ఫేస్ మాడండి కదా. ఐఎమ్ టెలింగ్ యూ, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడ ఒంటరిగా వస్తాను నేను, డిబేట్ పెట్టుకుందాం. కానీ ఆ ధైర్యాలు ఉండవు. వెనకాలకు పోయి వాళ్ళ యాంకర్లు నువ్వు ఇలా అడుగమ్మా నేను ఇలా మాట్లాడతాను అడిగితే ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి నేను ఇట్లా మాట్లాడాను, నువ్వు నాకు తెలియదు, ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి నేను అడిగాను, ఆ అమ్మాయి ముద్దేసేయండి. ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని ఫైట్ చేసేది, తప్పుడు కేసులు పెట్టేది, ఫైట్ చేయడానికి దమ్ము ధైర్యాలు లేకుండా పెద్ద మొగోలు మళ్ళా ఇల్లు. ఇట్లాంటి పనికి వాళ్ళందరూ మూవీ ఇండస్ట్రీని రిప్రజెంట్ చేసుకుంటూ ముందుకు వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. అండ్ ఈ తరకాయ నొప్పుల్లో నేను ఉంటే ఎలా ముందుకు పోవాలి ఏంటి అని తెలియనప్పుడు ఇప్పుడు నేను మళ్ళీ అనుకున్నాను లాస్ట్ టైం, లైక్ నేను కేస్ స్టడీ చేస్తాను, వన్స్ ఇన్ వైల్ వచ్చి ఇలా కంటెంట్ చేయడం కరెక్ట్ కాదు, నేను ముందు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, అప్పుడే కదా నేను ముందుకు వెళ్ళగలుగుతాను అని చెప్పి. బట్ ఎంతని పోరాడతాను, ఎలా అని పోరాడతాను, ఏవీ లేకుండా మొత్తం లాగేసుకున్నప్పుడు వాట్ ఎవర్ హ్యాపెన్స్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్ అని నేను నమ్మే లైఫ్ మోటో ఏదైతే ఉందో అది ఇప్పుడు కూడా నాకు ఇట్స్ ట్రూ అని మళ్ళీ అనిపించింది. ఎందుకంటే ఏం జరిగినా మంచిగా అంటారు కదా. సో ఈ దీంట్లో నేను వేదాంత్ మీడియాలో ఇంటర్వ్యూ అయిన తర్వాత వేదాంత్ బ్రో టోల్ మీ లైక్ ఐ లైక్ యువర్ ఫైటింగ్ స్పిరిట్. తప్పని చెప్పడానికి ఎంత దూరం ఉన్నా పోతావు, నిజాన్ని మాట్లాడడానికి ఎంత ధైర్యంగా నించుకుంటావు. ఆపోజిట్లో ఎవడున్నా కూడా ఇట్ డజంట్ మ్యాటర్ నీకు. నాకు నీ ఫైటింగ్ స్పిరిట్ నచ్చింది కాబట్టి లెట్స్ వర్క్ టుగెదర్ అని చెప్పి ఐ సెడ్ ఓకే. దానికి దర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాన్స్ట్రైంట్స్. హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి. అతని మెంటాలిటీ దాని కంటెంట్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ హీస్ ఆల్సో ఎ ఫైటర్ ఫైటింగ్ ఫర్ ద ఇన్నోసెంట్ పీపుల్ అండ్ పబ్లిక్. వేరే వాళ్ళకి సాయం చేయడానికి పోయినప్పుడు తన మీద కూడా కేసులు పడ్డాయి. ఆ కోర్టు కేసులు పడినా కూడా అన్యాయాన్ని తప్పని చెప్పడానికి స్టిల్ ఈస్ ఫైటింగ్ అండ్ ఐ లైక్ ఇట్ అలాట్. సో కలిసి పనిచేద్దాం అని చెప్పాను. కాబట్టి ఇంకా ఫ్యూచర్ లో నేను ఈ ఇంటర్వ్యూస్ కానీ పాడ్కాస్ట్ కానీ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఐ హోప్ యూ లైక్ దాట్ ఆల్సో. అండ్ కమింగ్ టు ద క్రియేటర్ సపోర్ట్, బార్బెల్ బ్రదర్, థ్యాంక్స్ అలాట్ బ్రో. నాకు ఎవ్వడూ మాట్లాడట్లేదే అనుకున్న టైంలో ఈ బయటకు వచ్చి ఆ విషయం గురించి మాట్లాడి ఇప్పటికీ ఆ వీడియోని అట్ట అలాగే ఉంచుకున్నా చూడు. నువ్వు కానీ విఆర్ రాజా అన్న కానీ వితన్ సినీ వాళ్ళు కానీ థ్యాంక్స్ అలాట్ ఫర్ దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత కూడా ఎవ్వరు మాడినప్పుడు బార్బెల్ కాల్ చేసి నేను కోటీశ్వరుని కాదు, నాకు తెలుసు నీ లీగల్ బ్యాటిల్ అనేది చాలా కాస్ట్లీ, నీ దగ్గర ఏం లేదు, 9 monthsగా నీకు రెవెన్యూ లేదని నాకు తెలుసు, బట్ స్టిల్ ఏదైనా పోతున్నావు కానీ బొండిగా ముందుకు పోతున్నావు, నాకు నీ ఫైటింగ్ స్పిరిట్ నచ్చింది, ఐ విల్ ఆల్సో హెల్ప్ యూ. నేను నీకు హెల్ప్ చేస్తాను కానీ నేను కోటీశ్వరుని కాదు, ఎక్కువ హెల్ప్ చేయలేను, ఒక 2 lakhs వరకు అయితే నేను హెల్ప్ చేస్తాను అని. ఐ వాస్ లైక్ నేను ఎవరో కూడా తెలియదన్నా నీకు, యూ నెవర్ స్పోక్ విత్ మీ. ఇది కూడా చెప్పొద్దు అన్నాడు యాక్చువల్లీ, బట్ ఐ వాంటెడ్ పీపుల్ టు నో దెర్ ఆర్ గుడ్ పీపుల్ అని. నేను క్రియేటర్నే, నువ్వు క్రియేటర్స్ గురించి ఫైట్ చేస్తున్నావు. సో నా తరపున నేను యాజ్ అ రెస్పాన్సిబిలిటీ ఒక 2 lakhs వరకు నేను సాయం చేయగలుగుతాను, అంతకన్నా నేను చేయలేను, నీకు అవసరం వచ్చినప్పుడు అడుగు అని చెప్పి మీకు అందరికి చెప్పినట్టు చాలా మంది అడుగుతున్నారు నన్ను, చెప్పన్నా నీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నా అని. ఆ
అడుగుతా డార్లింగ్ అని. నా దగ్గర డబ్బులు ఉన్నాయని కాదన్న, నువ్వు ఉన్న డబ్బులన్నీ ఇన్ని డబ్బులు లాస్ట్ రూపాయి కూడా తీసుకున్న తర్వాత ఇంకా లేవు అన్నప్పుడు ఆ బ్రిడ్జ్ కింద కూర్చొని బ్రిడ్జ్ కనపడ్డాడు. ఎంతకాలం నేను మాత్రం ఉండేది అలాగా, లైఫ్లో ఎవరి దగ్గర చేజాపి అడిగింది లేదే. బట్ ఇక్కడ దిస్ ఫర్ ద లీగల్ బ్యాటిల్ అండ్ రీబిల్డింగ్ మై లైఫ్ అగైన్ అడగాల్సి వస్తుంది. అండ్ లాయర్స్ని నేను చాలామందిని కలిశాను. అందులో కొందరు వెరీ స్ట్రాంగ్ లాయర్స్ ఉన్నారు, మీకు తెలిసిన లాయర్స్ కూడా ఉన్నారు, చాలామందికి తెలిసిన లాయర్స్ ఉన్నారు. ఐఎమ్ డెఫినెట్లీ ష్యూర్ దట్ యూ నో హిమ్. అలాగే కొందరు గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు అండ్ కొందరు ఆల్రెడీ ఇంతకుముందు మంచి ఫ్యామిలీ చేసిన దౌర్జన్యాల్ని అరికట్టని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బుద్ధి చెప్పిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళ కేసు తీసుకోవడానికి 10 లక్షలు అంట వాళ్ళ వకాలత్ కాస్ట్. నేను నీ కేసు తీసుకుంటున్నాను అనే దానికి 10 లక్షల కాస్ట్ అంట. అండ్ వాళ్ళు చెప్పే పాయింట్ ఏంది, ఆపోజిట్లో ఉండేవాడు 1000 కోట్ల అధిపతి, ఆడు ఎంతకన్నా తెగిస్తాడు, ఎందరోన్నా పోతాడు ఈగోకి తీసుకుంటే. నీకు స్ట్రాంగ్గా ఫైట్ చేయాలి అన్నప్పుడు అంతే స్ట్రాంగ్ లాయర్స్ ఉండాలి, అంతే స్ట్రాంగ్ లా ఫోమ్ ఉండాలని. కరెక్టే అండి, కానీ అంత కాస్ట్ నేను పెట్టుకోలేను కదా అంటే ఐ అండర్స్టాండ్. కాకపోతే నీకు నేను ఫ్రీగా చేయలేను కదా, నేను చేయగలిగే హెల్ప్ కొంచెం ప్రైస్ తగ్గగలుగుతానేమో. నా టైం అనేది అంతే వాల్యుబుల్ ఉంటుంది, నేను కొంచెం తక్కువ తీసుకోగలుగుతాను ఏమో, కానీ ఐ కాంట్ డూ ఇట్ ఫర్ ఫ్రీ అని చెప్పి. ఈ బ్యాటిల్ అనేది ఇట్ విల్ గో ఫర్ 5 years, అట్లీస్ట్ 5 years ముందుకు పోతుంది. ఆ తర్వాత నీ మీద చేసిన కేసులన్నీ కూడా కొట్టేసిన తర్వాత ఆ తర్వాత నీకు జరిగిన అన్యాయానికి నువ్వు తిరిగి ఫైట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ మీద నువ్వు కేసెస్ పెట్టాల్సి ఉంటుంది అని చెప్పి. ఈ అటాక్ మోడ్కి వీటన్నిటికి చాలా ఖర్చు అవుతుంది. నీకు ఏది ఎంత పోతున్నావు అంటే, సార్ మీరు చెప్పిన నెంబర్స్ చాలా పెద్దగా ఉన్నాయి, నాకు కొంచెం భయంగా ఉంది, కానీ నా వెనక నాకు సపోర్ట్ చేస్తాను, నా జనాలకు హెల్ప్ చేస్తారని నమ్మకం నాకుంది. లెట్ మీ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగనే నేను మొత్తం వాళ్ళ మీద వేయాలని అనుకోవట్లేదు, అందుకే నేను చెప్పింది ఐ హ్యావ్ టు రీబిల్డ్ అండ్ రీస్టార్ట్ అని చెప్పి. మనకి ఏ దారి లేదు, ఎలా పోవాలరా అని ఒక చీకట్లో ఉన్నప్పుడు దేవుడు ఒక చిన్న టార్చ్ లైట్ వేసి ఆడికి బో అని చెప్పినట్టు అనిపిస్తాడు. అప్పుడప్పుడు నేను ఇలా ఫండ్ రైజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎంత వస్తుందో తెలియదు, తను ఏం చేయాలి అనుకున్నప్పుడు ఐ గాట్ అ మెసేజ్ ఇన్స్టాగ్రామ్ లో. అతను ఫైనాన్షియల్ అడ్వైజర్ అంట. ఆయన వచ్చి అనేమన్నాడంటే, నీ దగ్గర ఏవీ లేకుండా మొత్తం లాగేసుకున్నారు, ముందు వస్తుందో కనుక్కో అంటే, నేను లాయర్ని అడిగాను, సార్ నా పీసీ నాకు ఇప్పించగలుగుతారా సో దట్ ఐ కెన్ డూ మై కట్టెడ్ అంటే, ఆయన చంద్రహాస్ బట్ మనం ట్రై చేయొచ్చు, కాకపోతే వాళ్ళకి కావాలనే ఫోరెన్సిక్కి పంపించారు. సిస్టమ్ మొత్తాన్ని ఎంటీ చేసి, వీడియో మొత్తం డిలీట్ చేసి, మొత్తం టెరాబైట్లు హార్డ్ డిస్క్ సిపియూ మొత్తం ఇల్లీగల్గా లాక్కొని మొత్తాన్ని క్లియర్ చేసి దాన్ని ఫోరెన్సిక్కి పంపించాలి, దానిలో డేటా చెక్ చేయాలి అంటే, ఖాళీ డబ్బాలో ఏం చేయడం ఉంటుందన్న నీకు అని అడిగితే నవ్వి ఫోరెన్సిక్ నువ్వు ఇచ్చినాక తీసుకోపో అన్నాడు. దానికి రీజన్ ఏం తెలుసా, లాయర్ చెప్పాడు నాకు. ఇండియా మొత్తానికి ఫోరెన్సిక్ ల్యాబ్స్ 2 ఉన్నాయంట లెజిట్ గా ఉండేది. 2013, 2012లో పంపించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కోసం పంపించిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఆడ హోల్డ్ లో ఉండి చెకింగ్ లో ఉన్నాయంట. ఎందుకంటే ఇండియాలో ఉండే ప్రతి ఒక్క సైబర్ క్రైమ్ కి సంబంధించిన ఈ ఎక్విప్మెంట్స్ మొత్తం లాగేసుకుంటారు ఫోరెన్సిక్ పేరుతో. ఒక 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత నీకు తిరిగి ఇస్తారు. ఈ లోపల మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది లోపల ఉండే సామాన్లన్నీ. సో కావాలనే నీ ఎక్విప్మెంట్ నీ దగ్గర నుంచి లాగేసుకుని ఉండకూడదనేసి ఫోరెన్సిక్ పంపించారు. ఇప్పుడు కోర్టుకు నువ్వు అడిగినా కూడా కోర్టు వాళ్ళ సామాన్లు వాళ్ళకి ఇచ్చేయండి అంటే, ఫోరెన్సిక్ వెళ్ళిందండి తిరిగి వచ్చాక ఇస్తారండి అని చెప్తారు. బట్ మనం కోర్టుని అడగచ్చు, దానికి మళ్ళీ 50,000 ఖర్చు అవుతుంది. అరే నా సామాన్లు నాకు కావాలని అడిగిందని కూడా 50,000 సార్ అంటే, లీగల్ బ్యాటిల్స్ ఆర్ కాస్ట్లీ చంద్రహాస్. హైకోర్టుకి నువ్వు వేసుకొని నువ్వు రిట్ వేసుకొని నాకు కావాలంటే, నా వస్తువులు నాకు కావాలంటే ఇల్లీగల్ గా తీసుకున్నానని చెప్పినా కూడా ఆ రిట్ కాస్ట్ 50,000 ఉంటుంది. నేను కోర్టు ఖర్చులు మాత్రమే చెప్తున్నాను, నా ఖర్చులు కాదు, నా కేసు తీసుకునే ఖర్చులు వేరు. సో నువ్వు పని చేయి, నువ్వు అడుగు మీ వాళ్ళని, వాళ్ళు ఎంత సపోర్ట్ చేయగలుగుతారు అనే దాన్ని బట్టి మనం ముందుకెళ్దాము అని చెప్పి. ఆ బాధలో నేను ఎలా కూర్చోనంటే, ఆ ఫైనాన్షియల్ అడ్వైజర్ వచ్చి ఆయన ఏమన్నారంటే, ఓ పని చేయి, ఫస్ట్ నువ్వు ఫండ్ రైజ్ చేయి, తర్వాత వచ్చిన ఫండ్స్ తో నువ్వు లీగల్ బ్యాటిల్కి నేను పెడతాను అని పెట్టుకొని కూర్చోవడం కరెక్ట్ కాదు. నువ్వు పని చేయి, నువ్వు నీ కంటెంట్ ముందుకు పోవాలి అంటే నీ ఫైట్ నువ్వు చేస్తూనే వచ్చిన మనీతో యూ రీబిల్డ్ యువర్ సిస్టమ్స్ అగైన్. అవి రావు వదిలి, నీకు 6-7 సంవత్సరాలైనా రావు. నువ్వు 50,000 ఖర్చు పెట్టి నువ్వు మళ్ళీ రిట్ వేసుకున్నా కూడా జడ్జి అయినా ఎత్తాడు, ఇచ్చేయనే ఎత్తాడు, ఆడు ఫోరెన్సిక్ అంటాడు. లేదు మరీ ఎక్కువ మంచి జడ్జి ఎవరన్నా వచ్చి తెప్పించి ఇవ్వండి అంటే వచ్చే ఛాన్స్ ఉందేమో, ఆ ఒక పాసిబిలిటీ గురించి నువ్వు అడగచ్చు. బట్ అగైన్ రాకపోతే, సో లెట్స్ నాట్ వేస్ట్ మనీ ఆన్ ఇట్. నువ్వేం చేస్తావు అంటే, వచ్చిన మనీతో ఇప్పుడు నా పీసీ 3.5 lakh బ్రదర్, నా గేమింగ్ పీసీ మొత్తం, అది నీ గేమింగ్ స్ట్రీమింగ్ కెమెరాస్ కానీ నీకు కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ ఒక ప్లేస్ తీసుకునేసి, హైదరాబాద్ లోనే ఒక ప్లేస్ తీసుకొని, ఒక ఇల్లు రెంటెడ్ హౌస్ తీసుకొని, సెటప్ ప్లాంట్ ఒకటి రెడీ చేసుకునేసి, నీకంటూ ఒక ఎడిటర్ని పెట్టుకున్నావు అంటే నీ కంటెంట్ నువ్వు చేస్తూ ఉండొచ్చు. నువ్వు కంటెంట్ ముందుకు పోతావు అంటే నువ్వు నీ ఛానల్ మనీ జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. హోల్ అండ్ సోల్ జనాల మీద డిపెండ్ అవ్వడం కన్నా నువ్వు ఆ వచ్చిన మనీని ఇన్వెస్ట్ చేసుకునేసి నీ లైఫ్ నువ్వు రీబిల్డ్ చేసుకొని అగైన్ ఇఫ్ యూ స్టార్ట్ ఫైటింగ్ బ్యాక్ బై ఎర్నింగ్, దట్ విల్ బి ఎ బెస్ట్ ఆప్షన్ అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ అది ఒకసారి మీకు చెప్పి ఆ తర్వాత మీ సజెషన్ బట్టి తీసుకుందామని చెప్పి. నాకు బ్యాటిల్ కావాల్సిన డబ్బులు మొత్తం మీదే ఇచ్చేయండి అది కూడా కరెక్ట్ కాదు కదా, నా ప్రయత్నం కూడా ఉండాలి కదా. నేను ఫైట్ చేస్తున్నా కరెక్టే, బట్ స్టిల్ ఆ ప్రయత్నం కూడా ఉండాలి కదా. అందుకని ఐఎమ్ ప్లానింగ్ ఆఫ్ డివైడింగ్ దట్ అమౌంట్ టు బిల్డ్ అ సెటప్ అండ్ దెన్ టు వర్క్. ఆ అమౌంట్ కొంచెం నేను అలా వాడి ముందుకెళ్దాం అనుకుంటున్నాను. వద్దు మా డబ్బులతో నువ్వేందుకు కొనుక్కునేది, నాకు తెలుసు మీరు అలా అనరని, బట్ అలాంటిది ఏమన్నా ఉన్నప్పుడు కమెంట్ బాక్స్ లో పెట్టండి. సో ఐ ఆల్సో కన్సిడర్ దట్ మెసేజ్ ఆల్సో, బికాస్ డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ మ్యాటర్స్ కాబట్టి
మీరు ఇస్తున్నారు అంటే మీ మాటకి వాల్యూ ఇవ్వాలి, డెఫినెట్లీ ఇస్తాను. అండ్ ఈ డెసిషన్ తీసుకొని మీతో మాట డిస్కస్ చేసుకుందాం అనుకున్న లోపల నెత్తి మీద ఇంకో తాటి పండు పడ్డట్టు ఆయన ఇంకోటి అన్నాడు, ఆర్బీఐ రూల్స్ మారాయి, ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్స్ అన్ని ఫ్రీజ్ అయిపోతున్నాయి, డిఫరెంట్ అకౌంట్స్ నుంచి డబ్బులు పడితే, సో ఒకసారి బ్యాంక్ మేనేజర్తో వెళ్ళి మాడు అన్నప్పుడు బ్యాంక్ మేనేజర్ ఏమన్నారు, డెఫినెట్లీ ఫ్రీజ్ అయిపోద్దంటే మీ సేవింగ్స్ అకౌంట్ అయితే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అన్నాడు. దానికి ప్రొసీజర్ ఏంటండి అంటే 50,000 కావాలన్నాడు. నా రోడ్డు మీద కూర్చోన్నా నేను, నువ్వు నన్ను 50,000 తీసుకురాబట్టినావు, యాడకు పోయేది అని కూర్చొని ఉన్నప్పుడు, అంటే ఫండ్ రైజ్ గురించి నేను వీడియో చేయలేదు కదా అప్పటికి, ఎవరిని అడగాలి, యాడకు పోవాలి, నా క్రెడిట్ కార్డ్ బిల్స్ అనేవి ఆల్రెడీ 2 క్రెడిట్ కార్డ్స్ని వాడేసి అంతా కూర్చొని రోడ్డు మీద కూర్చోన్నా నేను, ఏం చేయాలి అనుకున్నప్పుడు అది చెప్పా కదా, దేవుడు ఆ టార్చ్ లైట్ లాంటిది వేస్తాడని చెప్పి అనదర్ స్పెషల్ పర్సన్ యునో విత్ అంటే చెప్పొద్దన్నారు పేరు, వాళ్ళ మెసేజ్ చేసి ఐ వాంట్ టు సపోర్ట్ యూ అంటే, లేదులేండి నేను లాయర్ వచ్చినప్పుడు నేను అడుగుతాను అంటే, చెల్ రోడ్ పైన కొంచెం ఫైట్ చేస్తాను, అప్పుడు నీ లీగల్ బ్యాటిల్ సపోర్ట్ నేను చేస్తాను నీకు కావాల్సినప్పుడు, ఇప్పుడు నువ్వు తిన్నాను కూడా లేనప్పుడు ఆడకపోతావు, సొంత మీ నాన్నగారితో డబ్బులు అడగడానికి నీకు అయిపోయేసి జాబ్ చేసుకుని డబ్బులతో నువ్వు బిల్డ్ చేసుకున్నాడువి, ఇప్పుడు వేరే ఎవరో తిండి పెడతా అంటే తింటున్నావు అంటే రోజు చస్తూ బతుకుతున్నావు నాకు అర్థమవుతుంది, ఐ నో దట్ పెయిన్, సో నీ డీటెయిల్స్ పెట్టు ఐ విల్ సపోర్ట్ అన్నప్పుడు ఆ మనీలో నేను వాళ్ళని వెళ్ళి కూర్చో అడుగున్నాను, దాంట్లో ఒక పార్ట్ ఆఫ్ అమౌంట్ అనేది తను అరేంజ్ చేశాడు. సో వాస్ లైక్ అప్పటిదాకా రాలా, ఆ రోజు ఆ కరెంట్ అకౌంట్ గురించి చెప్పి కూర్చో ఆ బాధలో కూర్చోంటే అప్పుడు కాల్ చేశారు, దే అరేంజ్ దట్ అమౌంట్, ఆ తర్వాత ఇంకొకరు కూడా అరేంజ్ చేశారు కొంచెం అమౌంట్, సో కరెంట్ అకౌంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఆ ప్రాసెసింగ్కి మధ్యలో లీవ్లు అవి ఇవి అనుకుంటే చాలా గ్యాప్ వచ్చింది, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఫైనలీ ది అకౌంట్ ఈస్ ఓపెన్. అప్పటికి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడితే ఈ సెట్ లైక్ కరెంట్ అకౌంట్ కదా, నీకు ఆ వీడియో చూపించు, విల్ బీ ఏబుల్ టు అన్ఫ్రీజ్ ద అకౌంట్ ఒకవేళ ఫ్రీజ్ అయినా కూడా అని చెప్పి, అండ్ మీరు దట్ పర్సన్ who helped me with that amount to open my current account, మీరు లేకపోతే ఈరోజు ఈ వీడియో చేసిన వాడిని కాదు. థ్యాంక్స్ అలాట్ ఫర్ దాట్. అండ్ పీపుల్ ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయను నిజంగా. మీరు ఇచ్చిన ధైర్యం, మీరు ఉన్నారన్న నమ్మకంతో నేను ఫైట్ చేస్తున్నా. తప్పని చెప్పాలి, చెప్పకపోవడం కూడా తప్పే. నీకు ఆ వోకల్ సపోర్ట్ ఉన్నప్పుడు, వోకల్ స్ట్రెంత్ ఉన్నప్పుడు, నీకు అన్యాయం అనిపించినప్పుడు తిరిగి ఫైట్ చేయాలి. వాడు ఎవడన్నా సరే ఫైట్ చేయాలి. నేను చేస్తాను, మీ సపోర్ట్తో చేస్తాను. ఒకవేళ మీరు సపోర్ట్ చేయకపోయినా కూడా రోడ్డు మీద కూర్చొని నేను ఫైట్ చేస్తాను. కథ నాకు 100% 200% నమ్మకం ఉంది మీరు సపోర్ట్ చేస్తారని. ఇది నా బ్యాంక్ డీటెయిల్స్ అండ్ నా యూపీఐ ఐడి అండ్ నా ఫోన్పే రిజిస్టర్డ్ నెంబర్. సో మీకు సాయం, మీకు వీలైనంత, మీకు ఎంత వీలు కుదిరితే అంత, నాకు ఇంత కావాలని ఎప్పుడు ఈ 9 సంవత్సరాలు అడిగింది లేదు, అడగలేను కూడా. బట్ ఈ కాస్ట్లీ బ్యాటిల్తో అడగాల్సి వస్తుంది. ముందుకు పోవాలి ఈ బ్యాటిల్లో అంటే అర్థం లేకుండా పోతే నేను చేసిన ఇప్పుడు దాకా చేసిన ఫైట్ నా ల్యాండ్ ఇష్యూ, నా పర్సనల్ ఇష్యూ కాదండి. ఒక డబ్బు ఉంది, నేను ఎవరినన్నా సరే డబ్బు ఉంది కాబట్టి నేను ఎవరినన్నా తొక్కేస్తాను, ఎవరన్నా కొట్టేయగలుగుతాను అని డబ్బుకి కళ్ళు మూసుకుపోయి మొదలతో కొట్టుకుంటున్నా ఒక అహంకారితో ఫైట్ చేస్తున్నా. ఒక కామన్ మ్యాన్ కూడా తిరిగి ఫైట్ చేయగలుగుతాడు అని చెప్పి నేను ఫైట్ చేస్తున్నా. నా ఫైట్లో మీకు జెన్యూనిటీ ఉంది అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మీ. లెట్ us ఫైట్ టుగెదర్ అండ్ లెట్ us షో దట్ ఒక కామన్ మ్యాన్ కూడా తిరిగి ఫైట్ చేస్తే బలంగా ఉంటుంది, గట్టి కొడతాడు అని చెప్పి. సో దాట్ ఫ్యూచర్లో ఇంకెవడన్నా కూడా ఇలా చేయాలి అంటే ఆడికి ఇది ఒక లెసన్గా ఉండాలి. ఎండ్ ఆఫ్ ద లైన్, ఈ అహంకారాన్ని వీ షుడ్ నాట్ టాలరేట్. విషయం తెలియకుండా అసలు ఏం జరిగింది, ఇది ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అని మీకు అనిపిస్తే నేను కింద లింక్ ఇస్తాను, సుధీర్ టాక్స్ ది వీడియో. అందులో నేను మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, యూ కెన్ వాచ్. ఆ తర్వాత మీకు జెన్యూన్ అనిపిస్తే యూ కెన్ హెల్ప్ మీ విత్ ద ఫండింగ్స్. అండ్ సుధీర్ టాక్స్లో ఐ హ్యావ్ టు సే సారీ టు పీపుల్. నేను మీకు మాట ఇచ్చాను నేను ఎప్పటికీ ఏడవనని చెప్పి, బట్ ఆ వీడియోలో కన్నీళ్ళు వచ్చేసాయి. లేదు నేను ఏడవని చెప్పాను మా వాళ్ళకి. అమ్మ నాన్న టెన్షన్ అవుతారు, కళ్ళు ఈ ఓటమితో చెడుపు కాదన్నా, ఇది భయంతో ఓటమితో చెడుపు కాదు. మా నాన్న చేసిన బాధ అంతే అన్నా. నేను ఫైట్ గురించో ఓడిపోతానో భయంతోనో బాధతోనో ఏడవలేదన్న. మీకు ఇచ్చిన మాట దీంట్లో నేను ఏడవను అని చెప్పి, కానీ అక్కడ మీ నాన్నని కొట్టారా అన్నప్పుడు ఏడుపు వచ్చేసింది. ఐఎమ్ సారీ, అది ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను నేను. అండ్ క్రియేటర్స్, ఈ విషయం పైన మాట్లాడడానికి మీకు భయంగా ఉంది కాబట్టి నేను మాట్లాడలేను, ఫైన్, ఓకే, మాట్లాడద్దులే. ఫైనాన్షియల్ సపోర్ట్గా మీరు మీ వంతు మీ సాయం మీరు చేస్తాను అంటే ఐ విల్ బి థ్యాంక్ఫుల్. లేదు అది కూడా నేను చేయలేను, ఫైన్, ఓకే. కానీ మీకు ఒకరి సపోర్ట్ ఒకటి ఉంటుందన్న. వీడియోలు చేయొద్దు, రీల్స్ లాంటివి చేయొద్దు, షార్ట్స్ లాంటివి చేయొద్దు, కానీ ఒక స్టోరీలో షేర్ చేయొచ్చు కదన్న. 24 hours ఉంటుంది. నా ఫండింగ్ గురించి షేర్ చేయాలి, ఈ ఇష్యూ పైన ఏం మాడద్దు. ఎక్కువ మంది తెలిస్తే మీరు సపోర్ట్ చేయలేకపోయినా మీకుండే ఆ వోకల్ సపోర్ట్తో కనీసం ఈ ఫండ్ రైజ్ వీడియోని మీరు మీ స్టోరీస్లో షేర్ చేయడం వల్ల కనీసం అట్లీస్ట్ దిస్ వన్, సో దాట్ ఆ వీడియో చూసి మీరు ఎవరన్నా సాయం చేస్తే అది కూడా మీ తరపున వచ్చిన సాయం అవుతుంది కదా. సో ఇఫ్ పాసిబుల్ కనీసం షేర్ అయినా చేయండి అన్న. అది కూడా చేయనంటారా, ఇట్స్ ఓకే, పర్వాలేదు.
అండ్ పీపుల్ ఒకవేళ ఇక్కడ నుంచి నేను నా వీడియోస్ అనేవి ఆ ఫండింగ్ వచ్చిన తర్వాత నా సెటప్ నేను రెడీ చేసిన తర్వాత ఐ వోంట్ టేక్ మచ్ టైం అండి. ఒక 10-15 ఆర్ మాక్సిమం 20 days తర్వాత ఐల్ బీ రెగ్యులర్లీ డూయింగ్ ద కంటెంట్. సో మీరు ఎవరిదైనా బిజినెస్లో ఏమన్నా ఉన్నా కూడా ఐ కెన్ డూ ద స్పాన్సర్షిప్ అడ్వర్టైజింగ్ బికాస్ ఐ నాట్ ఇన్ టు ఎనీ అదర్ అడ్వర్టైజింగ్స్ నా. సో మీ బిజినెస్లో ఏమన్నా ఉన్నా, లెజెట్ కంపెనీస్ ఏమన్నా ఉన్నా, ఏదైనా యాప్స్ కానీ ఏదైనా ప్రమోట్ చేద్దాము అంటే ప్లీజ్ ఇది నా ఈమెయిల్ ఐడి, కెన్ సెండ్ ఎ మెయిల్, విల్ డెఫినెట్లీ టాక్ అండ్ డిస్కస్. నేను ఇప్పటిదాకా మీరు ఎవరైనా అడగండి, నేను ప్రమోట్ చేసిన యాప్స్ ఏమన్నా ఉన్నా కూడా, కంపెనీస్ ఏమైనా బిజినెస్లో ఏమన్నా ఉన్నా కూడా ఏ ఒక్కరిని నాకు ఇంత కావాలని అడిగింది లేదండి. మీ ఇష్టం అని నానే చెప్పున్నాను, మీరు అడగండి ఎవరినన్నా. అండ్ విషయం అసలు ఏమాత్రం తెలియని వాళ్ళకి కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్. ఆఫ్టర్ దాట్ నా ఫైట్ జెన్యున్ అనిపిస్తే సపోర్ట్ మీ విత్ మై ఫైట్. ఓకే. అండ్ పీపుల్ ఈ సెలబ్రిటీస్ని వర్షిప్ చేస్తాం కదా, లిటరలీ మన తెలుగులో అయితే మనం మేము దేవుళ్ళుగా చూస్తాం. మా అన్న మా దేవుడు అనుకుంటా, నేను అట్టున్నవాడినే. కానీ అన్న 9 నెలలుగా దేవుళ్ళందరూ కలిగి లేకుండా ఉన్నారన్న. ఒకరికి కనపడినా వినపడట్లేదు, మాట్లాడట్లేదు. పిచ్చోళ్ళుగా మనమే అనుకుంటున్నాము నా దేవుడు మా అన్న అనుకుంటా. ఒక్కరు కూడా నాట్ ఎవర్ సింగిల్ పర్సన్ లేదు మా అన్నట్టు కాదు, మా అన్న మాట్లాడతాడు, మన రెస్పాండ్ అవుతాడు అని నీకు అనిపిస్తే కింద నువ్వు అనుకుంటున్న మీ అన్నని ట్యాగ్ చేయి, చూద్దాం ఎవరు రెస్పాండ్ అవుతారు. మొన్న ఒక రీల్ పోస్ట్ చేసి అందులో క్రియేటర్స్ని ట్యాగ్ చేయమంటే చాలా మందిని ట్యాగ్ చేశారు, ఒక్క క్రియేటర్ కూడా రెస్పాండ్ అవ్వాలా. సో మీ ఆ దేవుడు రెస్పాండ్ అవుతాడేమో, అది కూడా చూద్దాం. బేసిక్ హ్యూమన్స్గా అన్న అది అన్యాయమని మాట్లాడడానికి ఏమి నీకంత భయం? అండ్ ఆల్సో నేను ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాను కాబట్టి అన్ని విషయాలు దీనిలోనే మాడేస్తున్నాను. మేబీ లాంగ్ అయిపోయింది మా వీడియో, ఐమ్ సారీ ఫర్ దాట్. హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాను కాబట్టి ఐ డోంట్ నో, ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం నేను, అంటే ఇంత లాంగ్ టైంకి. కుదిరితే ఎవరైనా రెంటెడ్ హౌసెస్ ఏమన్నా లైక్ బేగంపేట్, పంజాగుట్ట, ఈ కుకుట్పల్లి ఈ ఏరియాస్లో ఏదన్నా ఒక ఇల్లు ఉంది అంటే ప్లీజ్ లెట్ మీ నో, దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ టు షిఫ్ట్ హైదరాబాద్కి. అండ్ ఒక దేవుడు సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఇలాంటి అనెథికల్ వేస్ ఫాలో అవుతున్నారు. ముందుకెళ్దామని ట్రై చేస్తున్నా, ఈ సినిమాకి మీ సపోర్ట్ ఉంటుందో లేకపోతే ఈ తప్పుడు విషయం పైన ఫైట్ చేస్తున్నాను నాకు సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అనేది మూవీ రిలీజ్ అయిన తర్వాత అది కలెక్ట్ చేసే ఫండ్స్ అండ్ నాకు మీరు సపోర్ట్ చేస్తున్న ఫండ్స్ చెప్తాయి. సో లెట్ us see who is going to win, us or them అనేది. That completely depends on you and your support. I definitely know that you people are going to help me and thanks a lot for that. But still I hope you people will help me enough. Thanks a lot. అండ్ ఐ ప్రామిస్ యూ ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయనండి, ఐ ప్రామిస్. జై హింద్. నేను చూడు అంటే ఫ్లోలో మాడతా వెళ్ళిపోయేసి, అంటే మిగతా వీడియోస్కి స్క్రిప్ట్ రాసుకుంటాను, మీతో మాట్లాడే ఈ వీడియోస్కి నేను స్క్రిప్ట్ రాసుకోను, పాయింట్స్ మొత్తం రాసుకుంటా. సో ఆ ఫ్లోలో వెళ్ళిపోతా మెయిన్ చెప్పాలనుకున్న మనోజన్ గురించి మాడాల్సిన పాయింట్ మిస్ అయిపోయింది. అంటే లాస్ట్లో మాడదాం అనుకున్నాం, దానివల్ల ఇట్ వాస్ లైక్ ఎ వెరీ స్పెషల్ మూమెంట్. అండ్ ఎవరైతే కల్పించారో థ్యాంక్స్ అ లాట్ బ్రదర్, ఇట్ మీన్స్ ఎ లాట్. నేను అన్ని కష్టాల్లో ఇంత ఫైట్లో ఉన్న మనోజన్న ఇలా కలవాలి అన్నప్పుడు ఆయన విషయం ఏంది అని వాళ్ళ పిఏని అడిగాడు. ఆ విషయం చెప్పిన తర్వాత నెక్స్ట్ థాట్ లేదు, రమ్మని చెప్పి మాడదాం కదా, అలా ఇబ్బంది పెడతారు అని చెప్పి వెళ్ళాక హీ వాస్ లైక్, అంటే వాళ్ళ బయట అన్నారు అన్నది కొంచెం కేసెస్ నడుస్తున్నాయి అన్న, బయట వెళ్ళాలి కాబట్టి కొంచెం త్వరగా చెప్పు, ఎక్కువ టైం లేదు బయట వెళ్ళాలి అని చెప్పి. సరే అన్న నేను మాక్సిమం త్వరగా చెప్పడానికి ట్రై చేస్తాను, ఒక 10 నిమిషాలు చెప్పడానికి ట్రై చేస్తాను అని చెప్పి కూర్చొని మాట స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని పక్కన పెట్టేసి 45 minutes to 1 hour కూర్చొని మాట్లాడి మొత్తం విని చెప్పు అని చెప్పి వేరే ఒక మనిషిని పెట్టి ఏ పోలీస్ వాళ్ళు అయితే ఇలా చేశారో వాళ్ళ పేర్లని మెన్షన్ చేయి, నాకు వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు ఆన్సరబుల్ దీనికి ఇలా చేయడానికి అని చెప్పి వాళ్ళందరి పేర్లు రాసుకునేసి హీ వాజ్ సో స్వీట్ పర్సన్. నాకు ఫస్ట్ నుంచి తెలుసు బికాస్ ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. మనోజన్న ఎలాంటి పర్సన్, యాజ్ ఎ పర్సనాలిటీ ఎలాంటి వారు అనేది ఐ నో ఇట్. మనోజన్న సచ్ ఎ స్వీట్ పర్సన్. ఆయన అన్నాడు లైక్, అరే చిన్న నువ్వు నీటి కొడుతున్నారంటున్నావే, సొంత తమ్ముడురా నేను, నా మీద 70 కేసులు వేశారు, నా వైఫ్ మీద కేసులు వేశారు, ఎవరో రోడ్లో పోతున్న వాళ్ళని పిలిచి తిట్టామనేసి కేసులు పెట్టారు, అవి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయినాయి. ఆ పక్కన టేబుల్ పక్కన ఇంత పెద్ద పైల్ ఆఫ్ ఫైల్స్ అండ్ బుక్స్ ఉన్నాయి, ఇవన్నీ నా మీద పెట్టిన కేసులు రా, ఆల్ ఓవర్ ఇండియాలో పెట్టినారు రా, నేను అర్థం చేసుకోవాలని నిన్ను, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. సో నా మీద పడుతున్నాయి అంటే ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్. కాకపోతే ఒక కామన్ మ్యాన్ గా ఉన్న నిన్ను కూడా ఇలా కొడుతున్నారు అనేది చాలా అన్యాయం. కాకపోతే గట్టోడివి నించో ఉన్నాం, ఫైట్ చేద్దాం, కలిసి ఫైట్ చేద్దాం కానీ అని ఐ ఫెల్ట్ సో గుడ్. చూసినప్పుడైతే అట్లా పెద్ద స్మైల్ ఉంది ఫేస్లో. నన్ను ఎవరు తీసుకెళ్లారో వాళ్ళు అడిగారు, నువ్వు మనోజ్ అన్నకి అంత పెద్ద ఫ్యానా అంటే, ఫస్ట్ థింగ్ ఐ లవ్ హిమ్ యాజ్ అ పర్సన్. బట్ ద సెకండ్ థింగ్, నేను ఎప్పుడైతే ఈ ఫైట్ స్టార్ట్ చేశానో అందరూ చాలా మంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అంటే, ఏంది ఇప్పుడు నువ్వు ఫైట్ చేసి దీన్ని పెద్దగా తీసుకెళ్ళి పెద్ద వాళ్ళతో కలిసి పోలీసు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి లాస్ట్కి మంచి ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని లేకపోతే నేను ఫైట్ చేస్తానంటావు. ఊహల్లో కదరా, కళల్లో కదరా, రియాలిటీలో బతుకురా అని చెప్పత మాడారు. కానీ నాకు తెలుసు ఒక న్యాయాన్ని నమ్మి నిజాని కోసం ఫైట్ చేస్తున్నప్పుడు ముందుకు వెళ్ళగలుగుతాము అని తెలుసు. జరిగేవే లైవ్ ఎగ్జాంపుల్స్. మీ సపోర్ట్ కావచ్చు, ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఇన్ దిస్ వార్. మధ్యలో వచ్చే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్
ప్రాబ్లమ్స్కి అన్నిటికీ అప్పటిదాకా ఎవరు రాని వాళ్ళు అప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే సమ్ ఏదో గాడ్ పంపించినట్టు రావడం కానీ ఈ ప్రాబ్లమ్స్ అని ఒకటి సాల్వ్ అవ్వకుంటే ఒకటి సాల్వ్ అవ్వకుంటే లాస్ట్ మంచి మనోజ్ గారిని నేను కలిసి అది ముందు కూర్చోన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఐ నో మన న్యాయం కోసం ఫైట్ చేస్తున్నాం, డెఫినెట్లీ మనం ముందుకు పోతామని చెప్పి. సో ఈ బ్యాటిల్ అనేది చాలా కాస్ట్లీ కాబట్టి ఐఎమ్ సారీ, నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. ఇది ఒక ఫ్లోలో వెళ్ళిపోయేటప్పుడు అలా వెళ్ళిపోతాం కాబట్టి. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్ నా ఈరోజు. సో మీ వీలైనంత సపోర్ట్ చేయండి, ₹1 కూడా వేస్ట్ చేయను. ఒకవేళ కుదరకపోతే ఎవరైతే సపోర్ట్ చేయగలుగుతారని మీకు అనిపిస్తుందో, దిస్ గై ఈజ్ ఫైనాన్షియలీ బిట్ స్టేబుల్, వీడు సపోర్ట్ చేయగలుగుతారని అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. మీరు నమ్మే పర్సన్ ఎవరైతే ఈ ఫైట్కి సపోర్ట్ చేయగలుగుతారని మీకు అనిపిస్తుందో వాళ్ళని ట్యాగ్ చేయండి. సో లెట్ us ఫైట్ టుగెదర్ అండ్ లెట్స్ గో అహెడ్ అండ్ లెట్స్ విన్ దిస్. జై హింద్. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా, అసలు వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా.